సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శని ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. వేసవి సెలవులతో పాటు వాతావరణం అనుకూలించడంతో తిరుమల భక్తకోటిని ఆకట్టుకుంటుంది. శ్రీవాణి దర్శన విధానం వచ్చినటువంటి తర్వాత అత్యధిక మంది భక్తులకు దర్శనం కలిగించింది టీటీడీ. సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. శనివారం 95,080 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు 3.47 కోట్లు. ఇక భక్తులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులకు క్యూ లైన్లు విస్తరించాయి. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.